హలో, బ్లాగ్ నెంబర్ 1. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా ఫణీంద్ర నూతక్కి. నేటివ్ ప్లేస్ విజయవాడ, కానీ బళ్ళారిలో 20 years నుంచి సెటిల్ అయ్యాము. పుట్టింది విజయవాడ, పెరిగింది హైదరాబాద్, బట్ సెటిల్ ఇన్ బళ్ళారి. సొంత ఊరు, పుట్టిన ఊరు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో, బళ్ళారి కూడా నాకు ఈ స్థితి ఇచ్చినందుకు నేను బళ్ళారి గురించి, కర్ణాటక గురించి కూడా అంత గట్టిగా చెప్పుకోగలను. ఈ ఊరు నాకు ఒక విలువనిచ్చింది. పుట్టిన ఊరు ఎట్లానో అట్లా నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే ఈ ఊరు కూడా నాకు ఒక వాల్యూనిచ్చింది. ఈ వ్లాగ్ ఎందుకంటే అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ ప్రయాణం అనేది ఏంటంటే, నేను ఒకప్పుడు 2020 వరకు కూడా నేను సాధారణ మనిషిని, సాధారణ బిజినెస్ మ్యాన్ని. నేను స్వార్థంగానే 2020 వరకు కూడా స్వార్థంగానే ఆలోచించి స్వార్థంగానే ఉన్నాను కూడా. 2020 వరకు ఎప్పుడైతే కరోనా 2020లో స్టార్ట్ అయిందో అప్పుడు జరిగింది ఏంటంటే ఈ ప్రయాణం. నేను 2020లో కరోనా లాక్డౌన్ టైంలో టీవీ చూస్తూ, టీవీలో ఇప్పుడు దేవుడు ఎంతో కొంత నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఎంతో ఉంది, అంత హ్యాపీగా ఉంది, నో లైఫ్ బాగానే ఇచ్చాడు. జనం కష్టాలు చూసి కరోనా టైంలో బయట లాక్డౌన్ వల్ల జనం ఎంత ఇబ్బందులు పడుతున్నారు అని చూసి ఒక ఐడియా వచ్చి, మనం ఇప్పుడు మా చుట్టుపక్కల కొంచెం వెనకాల దూరం అంతా గౌతమ్ నగర్ అని, ప్రశాంత్ నగర్, వేరే వేరే ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో జనం డైలీ పనికి వెళ్ళి, కూలి పనికో లేకపోతే వేరే పనికి వెళ్ళి చేసుకునే వాళ్ళు డైలీ అమౌంట్ తెచ్చుకొని ఇంట్లో వండుకుని తినేవాళ్ళు అన్నట్లు. యాక్చువల్గా చాలా ఉన్నారు. సో ఇట్లా కష్టాలన్నీ చూసి ఎందుకు మనకి ఏదో దేవుడు ఇచ్చాడు, ఉన్న దాంట్లో కొంత, అంతేగాని మొత్తం చేద్దాం, ఉన్న దాంట్లో కొంత మనం ఖర్చు పెట్టి, ఆ టైంలో 2020 టైంలో ఒక నెలన్నర ఇంటి దగ్గర మా ఫ్రెండ్ వింపనగర్ 3rd క్రాస్లో నాగిరెడ్డి అని, వాళ్ళ ఇంటి దగ్గర బయట పార్క్ ఉండి అక్కడ వండించి వాళ్ళ ఇంట్లో, అప్పుడు నాకు 3-4 నా సొంత అమౌంట్ కాకుండా 3-4 సహాయం చేశారు. వాళ్ళతో పెట్టిన అమౌంట్తో నెలకి ఎంత ఖర్చు వచ్చినా రోజు ఒక 10 కేజీలు 15 కేజీలు రైస్ వండిచ్చి, అంత ప్యాకెట్ పొట్లాలు పంచి, బన్నెట్టి నాగరాజ్ రెడ్డి గారు అని ఆయన పాలు ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది, అవి పంచడం జరిగింది. అట్లా ఆ మంచి పని అప్పుడు 2020లో స్టార్ట్ అయిందండి. దాని తర్వాత 2021లో కూడా ఏమైందంటే మళ్ళీ సెకండ్ లాక్డౌన్ అప్పుడు ఏం జరిగింది, మన టీబీ హాస్పిటల్ అని మనకు దగ్గరలో ఉందండి. ఆ హాస్పిటల్లో మొత్తం లాక్డౌన్ వల్ల బయట జనం పాపం హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, బయట ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు, పేషెంట్లతో వచ్చే అటెండర్లు వీళ్ళందరూ బయట ఇబ్బందులు పడుతున్నారని చూసి, తిలక్ నగర్లో ఒక అతను పిల్లోడు పవన్ రెడ్డి అని అతను స్టార్ట్ చేసి నాకు ఫోన్ చేశాడు, అన్నా నువ్వు లాస్ట్ ఇయర్ ఇట్లా చేసావు కదా, ఇక్కడ నేను టీబీ హాస్పిటల్ ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఇట్లా చేస్తున్నావు అన్న, ఏదో నీ వంతు సాయం నువ్వు మాట్లాడి చేస్తే రోజుకి 3,000 ఎంతో ఖర్చు అవుతుందన్న, నువ్వు ఎవరితో ఇప్పించినా నువ్వు చేసినా అంటే నేను సిలిండర్లని, కొంచెం రైస్ బ్యాగ్లని అట్లా చేసావు. నాకు 2-3 మళ్ళీ అప్పుడు కూడా గ్రూపుల్లో పెడితే, మా ఇక్కడ బళ్ళారి గ్రూపుల్లో చాలామంది పంపించారు, రోజుకి 3,000 ఖర్చు అవుతుంది, ఎవరన్నా వీడియో చేసి పంపిస్తే ఇచ్చారు. నేను ఎవరిని కాదన్ను, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పుడు కూడా, సెకండ్ లాక్డౌన్లో కూడా. అప్పుడు టీబీ హాస్పిటల్లో వండించి పెడతాం, అట్లా 2 నెలలు, నెలన్నర మళ్ళీ సెకండ్ లాక్డౌన్ 2021 సెకండ్ లాక్డౌన్లో కూడా జరిగింది. పేషెంట్తో పాటు వచ్చే అటెండర్లు ఉంటారు కదండి, వాళ్ళకి పెడతాం జరిగింది. నేను ఇది ఎందుకంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ 2026, అప్పుడు మీకు ఒక ఇది అందరికీ తెలియాలని మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, కన్నడలో ఉంటుంది, చూడండి. ಹಸಿರ ಬೆಲೆ ಹಸಿದವನಿಗೆ ಗೊತ್ತಂತೆ ಬಡವರ ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಅವರ ಮನ ಮಿಗುತ್ತಿದೆ. ಸಮಾನ ಮನಸ್ಕರನ್ನ ಕಟ್ಟಿಕೊಂಡು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿಯೇ ಅಡಿಗೆ ಮಾಡಿ ನಿತ್ಯ ಅನ್ನದಾಸೋಹ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. ಅವ್ರು ಯಾರಿರ್ಬೋದು? ఆ టైంలో 2020లో ఇది ఈ సేవ చేయడం జరిగింది.
ಇವರ ಹೆಸರು ಮಣಿ. ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯ ಕುವೆಂಪು ನಗರದ ನಿವಾಸಿ. ಸಮಾನ ಮನಸ್ಕರ ತಂಡ ಕಟ್ಟಿಕೊಂಡು ಮಣಿ ಅಂಡ್ ಟೀಮ್ ನಿತ್ಯ ಬಡವರ ಹಸುವನ್ನ ನೀಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ನಿತ್ಯ 200ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನರಿಗೆ ತಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಅಡುಗೆ ಮಾಡಿ ಹಂಚುವ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఇది ఎందుకు చూపించడం జరిగిందంటే అండి, ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే సేవా కార్యక్రమంలో టీబీ హాస్పిటల్ అనే హాస్పిటల్ను, సిటీ హాస్పిటల్, ఎన్టీఆర్ క్యాంటీన్, ఎన్టీఆర్ సేవా ట్రస్ట్, అన్నప్రాద సేవా ట్రస్ట్ అని క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ బళ్ళారి అని పెట్టడం జరిగింది. కొన్ని విధాంతాలు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, జరుగుతున్నాయి. సేవ నిత్యం బాగా జరుగుతుంది. 2024లో August 15 స్టార్ట్ చేయడం జరిగింది. 2 హాస్పిటల్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఒక హాస్పిటల్లో మధ్యాహ్నం లంచ్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మీకు దీని గురించి అనే కాదు, నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిందే కొన్ని సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదామని స్టార్ట్ చేశాను. సో దాని గురించి నేను ఫ్యూచర్లో నెక్స్ట్ వ్లాగ్స్లో 1 by 1 మాట్లాడతాను. ఫస్ట్ నెక్స్ట్ వ్లాగ్లో ఈ క్యాంటీన్స్ గురించి చెప్పి ఏమేం జరుగుతుంది, ఏంటి, ఎట్లా చేస్తున్నాం, ఎట్లా చేయగలుగుతున్నాము, ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఆ పాత ఇన్స్పిరేషన్తో పాటు దీనికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. సీ యూ. థ్యాంక్ యూ.